అల్లుడు, పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు, అది తప్పేగా. నాన్న ఆ. ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్నో డబ్బు కొన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టు కూర్చున్నాడు. ఓకే. ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది. ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? వాడొక దౌర్భాగ్యుడు, చిక్కులో చిక్కుని చస్తున్నాడు. అయ్యో, అల్లుడు, నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు, నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మావయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను. నీకు చెప్పండి. చెప్పనా? నువ్వే లవర్గా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో, నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. ఆయన సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవాడు అడ్డగాడిగా. ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతారు? ఏమండి? నా పిల్ల మాట్లాడరానా? ధైర్యంగా వస్తుందా?